ఉత్పత్తుల రేటుకు సంబంధించి ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ అన్నది కూడా 2-3 రూపాయల వరకు అయితే ఓకే, బట్ దాదాపు 8% పెరిగితే దీని ఇంపాక్ట్ అన్ని మళ్ళీ మన దేశ ప్రజల మీద పడుతుంది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో అది జరగగానే ఒక 13-14 రూపాయలు వాళ్ళు తగ్గించేశారు పన్నులు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించవు. నాన్ ఎన్డీఏ గవర్నమెంట్స్లో ఎక్కువ ఉన్నాయి, తెలంగాణలో చాలా ఎక్కువ ఉంది, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడు జగన్ హాయంలో పెంచింది, వాళ్ళేం తగ్గించలేదు, కేరళలో ఎక్కువ ఉంది. సో ఇప్పుడు వీళ్ళకి అదనపు ఆదాయమే రాష్ట్ర ప్రభుత్వానికి 2000 కోట్ల రూపాయలు ఎక్కువ వస్తుంది దీనివల్ల. ఎందుకంటే పెట్రోల్ రేటు 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ప్లస్ 35 రూపాయలు 135 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాల పెట్రోల్ రేటు 100 రూపాయలు ఉంటే డీజిల్ రేటు 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ప్లస్ 27 వ్యాట్. ఎంత రేటు పెరుగుతా అంత రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ కూడా ధరల పెరుగుదల కారణం అనుకోవచ్చు. ఆబ్వియస్లీ అంతే కదా, వాళ్ళు ఏం తగ్గించారు కదా. సో ఇంకా ధర ఎక్కువ పెరిగితే లాభం రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో ఇది ఎక్కడి దాకా వెళ్తుంది చూద్దాం. మరి ఇప్పుడు కొంత తగ్గింది, ఇవాళ క్రూడ్ ఆయిల్ ప్రైస్ బిలో $100 వచ్చింది, రేపు మాపు అవుతుందంటారు. కానీ ఒక్కసారి పెంచిన తర్వాత ఇక తగ్గిస్తాయా కేంద్ర ప్రభుత్వాలు? మళ్ళా ఏదన్నా ఎలక్షన్ వస్తే తగ్గిస్తారు. 2024 పార్లమెంట్ ఎలక్షన్ బిఫోర్ తగ్గించారు, ఒకసారి పెరిగింది ఇక తగ్గదు అంతే, ఆ లెక్క. మాట్లాడదాం. మనతో పాటు పుల్లారావు గారు ఉన్నారు, అదేవిధంగా పాపారావు గారు ఉన్నారు, చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు కూడా ఉన్నారు. ముందుగా పుల్లారావు గారు చెప్పండి. ఇక సెటిల్ అయిపోయినట్టు ఇది అంతే కదా, ఒకసారి పెరిగితే ఇక తగ్గదు, 8 రూపాయలు కంటిన్యూ అయిపోద్ది అంతేనా అనుకోవచ్చా? మళ్ళీ యుద్ధం దిగి మళ్ళీ ఒక $60-70 వస్తే మళ్ళీ ఏమైనా తగ్గిస్తారా? అది చేయకపోతే ఈ గవర్నమెంట్ మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తా, చాలా ప్రాబ్లమ్స్. అంటే వాళ్ళు 4 సంవత్సరాలు పెంచలేదు, 22 నుంచి ఇట్లే ఉంది అంటారు. అదేమి ఇది గవర్నమెంట్ తగ్గించామంటున్నారు. దయ కాదు, మీకు గవర్నమెంట్ అప్పచెప్పినప్పుడు ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి దేశం వాళ్ళతో చేతిలో అప్పచెప్పింది. ఇది మీకు గిఫ్ట్ కాదు, మీకు బాధ్యత. ఇది ఏదో మీకు తెలివితేటల వల్ల వచ్చేది కాదు, కంట్రీ ఇచ్చారు మీకు, రాష్ట్రం మీకు ఇచ్చారు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఈ 14-12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఒకసారి అన్నారు ఆయిల్ ప్రైసెస్ తగ్గినాయి, అందరూ అది ఆయన వల్ల అంటే ఆయన ఏమన్నాడంటే ఒక లక్కీ ప్రైమ్ మినిస్టర్ ఉంటే నీకు బాధ ఏంటి అన్నాడు. ఐ అప్రిషియేట్ దట్. ధరలు తగ్గినాయి, అప్పుడు సరే తగ్గించలేదు, తగ్గించాలి, రూల్ ప్రకారంగా తగ్గించాలి. ఎందుకంటే అడ్మినిస్ట్రేట్ ప్రైసెస్ లేవు, పూర్వం ఉండేటట్టుగా 2011 పాపారావు గారు చెప్తారు తీసేశారు, కానీ తగ్గించలేదు. దానివల్ల మన జోబులో సేవింగ్స్ పోయినాయి. తర్వాత గ్రేట్ మ్యాన్ అన్నాను ప్రకాష్ రెడ్డి గారు, మీరేం అనుకోవద్దు. అరుణ్ జైట్లీ గారు ఆయన ఏమన్నాడంటే ఆయన ఎకానమిస్ట్ కాదు, అకౌంటెంట్ కాదు, ఏమీ కాదు, బ్యాంకర్ కాదు, లాయర్. ఆయన ఏమన్నాడు, ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద 1% తగ్గిస్తే బాగుంటుంది, అప్పుడు ఆ డబ్బు బ్యాంకుల్లో చక్కగా అప్పులు ఇస్తారు ఇండస్ట్రీస్ కి, దేశం పెరుగుతుంది అన్నాడు. అంత తప్పు చేసింది ఏం లేదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గించారు. ఎవరైతే దాచుకున్నారో చిన్న చిన్న సొమ్ములన్నీ ఇన్ఫ్లేషన్ కి తినేసి వాళ్ళ దగ్గర సేవింగ్స్ లేవు. అందువల్ల సింపుల్ గా గవర్నమెంట్ ఎంత పెంచినా అప్పుడు నేను బాధపడను. 10 రోజుల్లో 15 రోజుల్లో ఇది ఆగిపోతుంది, ధరలు పడిపోతాయి. నువ్వు తగ్గిస్తావా? అప్పుడు తగ్గిస్తానంటే ఎక్స్పెక్టేషన్స్, ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా ఆర్థిక వ్యవస్థ ఏ పక్కన వెళ్తాదంటే ఎక్స్పెక్టేషన్స్, ఫ్యూచర్ ఎలాగుంటుంది, బాగుంటుంది, మన డబ్బు బ్యాంకులో పెట్టుకోవచ్చు, మన తర్వాత ఉపయోగించుకోవచ్చు, ధరలు పెరగవు, ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది అని అంటే ఆప్టిమిజంతో ఆర్థిక వ్యవస్థ తట్టుకుంటుంది. ఇలా అదే స్పష్టంగా గవర్నమెంట్ చెప్పాలి. ధరలు పడిపోతే మేము తగ్గిస్తాం, అది చెప్పట్లేదే. చైనా ఎలా పాడైపోయింది అంటే ఎవరికి తెలియదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్ గా బిల్డప్ చేసేసి అప్పులు చేసేసి అనవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైనీస్ ని లోపల ఎంత ఇబ్బంది పెడుతుందో ఎకానమిస్ట్ కి తెలుసు. అలాంటి పరిస్థితి భారతదేశానికి రాకూడదు. అది తప్పకుండా నేను ఎదురు చూసేది గవర్నమెంట్. ఇంకో తప్పు కూడా చేసింది. ఫిబ్రవరి 28 యుద్ధం స్టార్ట్ అయినప్పుడు దాని ముందల ఈ యుద్ధం వస్తుందని ఎవరూ ఆలోచించలేదు. ఫారెన్ మినిస్టర్ ఐఎఫ్ఎస్ ఆఫీసరు, పెట్రోలియం మినిస్టర్ ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఇరాన్ 5-6 నెలలు బట్టి మా దగ్గర రావద్దు, హార్మోన్స్ మూసేస్తాం, ఇది చేస్తాం అంటా ఉన్నారు. ఒక 5-6 దేశాల నుంచి ఒక చిన్న క్వాంటిటీ ఎల్పిజి ఆర్డర్ చేసిన, కొద్దిగా పెట్రోల్ ఆర్డర్ చేసిన, ఆ సప్లై చైన్ లో ఈ వేళకి మనకు అందుతా వచ్చేది, ఇబ్బంది లేకపోతే. ఇవన్నీ ఇలా ఉండినా నేను ఆప్టిమిస్టిక్ గా ఉన్నాను. ఎందుకంటే
ఆర్థిక వ్యవస్థలో కంపారిటివ్ భారతదేశం ఇంకా దెబ్బతింటారా, మిగతా పక్క దేశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇంకా ఎక్కువ దెబ్బతింటారు. సో మనం తట్టుకోగలం, మనం బయటికి రాగలం, రివైవ్ అవ్వగలం. కానీ గవర్నమెంట్ మాత్రం ఒక అష్యూరెన్స్ పబ్లిక్ ఇస్తే బాగుంటుంది. పేర్లు పడిపోయాక తగ్గిస్తా ఆ మాట రావట్లేదే, అది చాలా ఆనందపడిపోతుంది. ఎవరు బ్లేమ్ మన చేయకూడదు. దగ్గరే తక్కువ పెరిగింది అంటారు. పాకిస్తాన్ లో 450 రూపాయలు అయింది అది పెట్రోలు. మన దగ్గర చాలా 7%, తప్పుడు 8%, ఆర్గ్యుమెంట్స్. మిగతా చోట్ల ఇతర 35% దేశాల్లో పెరిగిందంటారు. వాళ్ళకి పెరిగింది వీళ్ళకి తగ్గింది అనవసరం. ఇక్కడ 145 కోట్ల జనం ఉన్నారు. ఎన్ని పాకిస్తాన్లు? 7 పాకిస్తాన్లు కలిపితేనా 6 పాకిస్తాన్ అయి లేదు. వాళ్ళకి తక్కువ పెరిగింది, ఎక్కువ పెరిగింది, కువైట్ లో ఫ్రీగా ఉన్నది. మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే బ్రహ్మాండం ఉంటుంది. ధర పెంచుతున్నాం, సహించండి, తప్పు ఏదో అయిపోయింది, మన తప్పు కాదు. పడిపోయినప్పుడు మనం తగ్గిస్తాం. ఒక మాట అంటే ఆప్టిమిజం వస్తుంది ఎకానమీలో. సేవింగ్స్ లో, బ్యాంక్ లో ఉన్న సేవింగ్స్ బయటికి తీసేరు. బంగారం మీద పడదామని బంగారం దగ్గరికి వెళ్ళడం. సేఫ్టీ వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది. అది అంటలేదు. అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఆ ఒక్క మాట ప్రధానమంత్రి గారు కాదు, గవర్నమెంట్ లో అంటే మేము మళ్ళీ తగ్గించేస్తాం. తగనే ఎలా తగ్గుతాయి గారు? 100% తగ్గుతాయి. ఒక 30 రోజుల, 15 రోజుల, 45 రోజుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్. అది నేను ఎదురు చూస్తాను. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు, చూసుకుంటూ 8 రూపాయలు అయిపోయింది దగ్గర దగ్గరగా. 3 రూపాయలతో మొదలుపెట్టి ఒకటేసారి 8 రూపాయలు రోజు పెంచుతూనే ఉన్నారు. పెద్దలందరికీ నమస్కారం. మీరు గవర్నమెంట్ మీరు ఒక రెఫరెన్స్ చెప్పినారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెరిగినప్పుడు 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది అని. అది కరెక్ట్. 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ ఆ రోజు 10 రూపాయలు తప్పదు. అది తప్పదంటే ఆయిల్ కంపెనీస్ మీద బర్డెన్ కోసం తగ్గించింది. దాని తర్వాత మీరు ఇక్కడ ఆయిల్ కంపెనీస్ లాస్ట్ 3 years గా ప్రాఫిట్స్ కూడా ఉంది. అండర్ రికవరీస్ ఇప్పుడు అవుతున్నాయి 2 నెలలు. కానీ లాస్ట్ 3 years ధరలు తక్కువ ఉండడం వల్ల హెచ్పిసిఎల్, బిపిసిఎల్ మొన్న క్వార్టర్ లో కూడా ఫుల్ లాభం. ఐఓసి, ఇండియన్ ఆయిల్ కంపెనీ భరిస్తే ఏమవుతుంది? ఒక 6 నెలలు, 4 సంవత్సరాలు లాభాలు పొందినప్పుడు నష్టాలు వస్తే ఏమైతుంది? ఇప్పుడు ఒక 3 నెలలు నేను ఇప్పుడు అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ సార్. గవర్నమెంట్ ఆఫ్ ఏమంటే మన మీ కంపెనీ కాదు, నా కంపెనీ కాదు కాబట్టి అది ఒక అంశం. అది దానికి కూడా లెక్క చెప్తా. దానికి కూడా లెక్క చెప్పే ముందు ఒకటి చెప్తా అంటే ఆర్బీఐ గవర్నర్ మధ్యలో విదేశాలకు పోయినప్పుడు అక్కడనే విదేశాల్లో ఒక మీటింగ్ లో చెప్పాడు 10 రూపీస్ తప్పనిసరిగా పెంచాల్సిందే అని చెప్పినాడు. మనం రూపాయి పెంచినామా, 10 రూపాయలు పెంచినా, 3 రూపాయలు పెంచినా 10 రూపీస్ పెంచాల్సిందే టు ఆయిల్ కంపెనీస్ ని వాళ్ళ యొక్క నష్టాల్లోకి పోకుండా ఆపడం కోసం అనేటువంటి పదాన్ని విదేశీ గడ్డ మీద వాడినాడు ఆయన. సో ఆ కోణంలో 10 రూపీస్ పెట్రోల్ డీజిల్ కాదు కదా, ఇది అన్నిటికీ పరిమితం అవుతుంది. మళ్ళీ బ్యాంకు లోన్లు పెరుగుతాయి, రేట్ ఆఫ్ సార్ మీరు అన్నదాన్ని సార్ భరత్ గారు మీరు అన్నదాన్ని కాంటాక్ట్ చేసే ముందు నేను ఒక ఈ పాయింట్ చెప్తాను. అన్నారు కాబట్టి 10 రూపాయల దాకా పెరగడం అనేది అనివార్యమైన పరిస్థితి పెరుగుతుంది. సరే 10 రూపాయలు పెరిగి దేశం అంతా కేంద్ర ప్రభుత్వం అంటే ఆయిల్ కంపెనీస్ 10 రూపాయలు పెంచితే 3.5 రూపాయలు తెలంగాణ రాష్ట్రం అదనంగా పెంచుతుంది. 13 రూపాయలు అవుతుంది. ఇది లెక్క పెట్టుకోండి. దేశంలో అన్నిటికంటే హైయెస్ట్ వ్యాట్ ఉన్నటువంటి రాష్ట్రం ఇది. మొత్తం కేంద్రంలో నాకు తెలిసి ఈ రోజున 12 రూపాయలు ఉన్నట్టుంది. అన్ని సెస్సులన్నీ కలిపి, అది విద్యా సెస్ ఉంది, రోడ్ సెస్ ఉంది, దాని తర్వాత స్వచ్ఛ భారత్ సెస్ ఉంది. అన్ని సెస్సులు కలిపి నాకు తెలిసి 9.5 10 రూపాయలు ఉంది, 2 రూపాయలు ట్యాక్స్ ఏదో ఉన్నట్టుంది. మొత్తం ఫైనల్ గా ఇంతే పిక్చర్. అయితే మీరు అన్నారు ఒక పదం అన్నారు, అంతకంటే ఎక్కువైతే లేదు. సో కేంద్ర ప్రభుత్వం 0 వేసుకుంది పెట్రోల్ మీద, డీజిల్ మీద. పెట్రోల్ మీద 2 రూపాయలు 3 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ ఉంది. అయితే మీరు ఒక మాట అన్నారు పెరిగితే అన్ని పెరుగుతాయని. నేను ఒక లాజిక్ మీకు చెప్పదలుచుకున్నా సార్. లాజికల్ గానే చెప్పదలుచుకున్నా సార్. 2014లో చక్కెర 44 రూపాయలు ఉండేది సార్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో. 44 రూపాయలు ఉండేది. పెట్రోల్ పెరిగింది అంటున్నాం కదా. ఈ రోజు మీరు ఏ మార్కెట్ కన్నా పోండి 41 రూపాయలకు చక్కెర ఉంది. ఇప్పుడు 41 రూపాయలకు చక్కెర ఉంది. కందిపప్పు 120 రూపాయల నుంచి 180 రూపాయల దాకా పోయింది. ఈ రోజు 110 రూపాయలకు దొరుకుతుంది. ఏ సూపర్ మార్కెట్ పోతే కిరాణా కొట్టు, చిన్న కొట్ల గురించి మాట్లాడతలే. పెసరపప్పు మీరు అన్నట్టు బియ్యం 25 రూపాయలు ఉండే 60 రూపాయలు అయింది సార్. బియ్యం 35 రూపాయలు ఉండేది. నేను చెప్తాను, బియ్యం 35 రూపాయలు ఉంది, 45 రూపాయలకు పెరిగింది. దానికి కారణాలు ఏంటంటే రైతులు పండించేటువంటి 1300 ఎంఎస్పీ నుంచి ఈరోజు 2420 రూపాయల దాకా ఎంఎస్పీ పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 80% ఎంఎస్పీ పెరిగి 70% దాకా పెరిగిన నేపథ్యంలో ఆ మాత్రం బియ్యం పెరగాల్సిందే, పెరగక తప్పదు. అయితే మీరు అన్నట్టు ఇన్ఫ్లేషన్ అన్నారు చూసారా, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 2% 3% పెరగకపోతే రైతులు నష్టపోతారు సార్. మీ పుల్లారావు గారు తెలుసు, షుగర్ కేన్ రైతులు ఇప్పుడు మితరాలు కనుక లేకపోయి ఉంటే షుగర్ కేన్ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే ఆ షుగర్ గిట్టుబాటు కాదు.
అంటే రైతులు అంటే రైతులకు ఒకరు పండించే పంట ఇంకొక 90 మిగతా 10-12 పంటలు రైతులు కొనుక్కుంటారు సార్. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఏదో అయిపోతుంది అనేటువంటి దీంట్లో ఉండదు కదా సార్. ఎందుకంటే 100 రూపాయలు పెట్రోల్ ఉన్నప్పుడు కూడా డిఫ్లేషన్ లకు పోయిన ఐ థింక్ నాకు తెలిసి నవంబర్ డిసెంబర్ లో వీవర్ అంటారు డిఫ్లేషన్. పాపారావు గారు ఎకనామిక్స్ చెప్తారు. డిఫ్లేషన్ పోవడం వల్ల రైతులు కూడా నష్టపోతారు సార్. రైతులు ఎక్కువ అంటే 40-50% మంది వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళ ధరలు తగ్గితే దేశానికి లాభమా నష్టమా? అది ఉద్యోగస్తుల జీతాలు పెరుగుతాయి, రైతుల ఆదాయం పెరగాలంటే రైతుల ఉత్పత్తుల ధరలు పెరగాలి. రైతులతో సంబంధం లేని ప్రొడక్ట్స్ ధరలు కూడా పెరుగుతాయంట్రా. అయితే ఫైనల్ ఒకటే మాట చెప్తాను సార్. ఈ మధ్య గ్యాస్ రేటు 1000 రూపాయలు పెరగంగానే అందరూ ఇడ్లీ రేటు 10 రూపాయలు, దోశ రేటు 10 రూపాయలు, ఏదైతే మైసూర్ బజ్జీ రేటు 10 రూపాయలు అందరూ పెంచేశారు. ఈ మధ్యలో మీరు చూసింటారు, అబ్జర్వ్ చేసి ఉంటారు. చాలా రోడ్డు మీద బండి దగ్గర నుంచి తాజ్మహల్ హోటల్ దాకా పెంచారు. అన్ని తాజ్మహల్ హోటల్ పెద్ద మరాఠీ హోటల్ దాకా పెంచారు. వాస్తవం ఏంటంటే నేను ఇక్కడ పోయి లెక్కలు చేశాను సార్. బండ్ల మీద తయారు చేసే వాళ్ళు ఒక కమర్షియల్ సిలిండర్ మీకు ఎన్ని మైసూర్ బజ్జీలు తయారు చేయగలుగుతుంది, ఎన్ని దోశలు తయారు చేస్తుంది, లేదా ఎన్ని మీరు చెప్పింది తప్పు. కందిపప్పు 178 రూపీస్, పెసరపప్పు 165 రూపాయలు ఉందట. 110 ఎక్కడ ఉంది అని అంటారు. ఇప్పుడు లైవ్ లో చూస్తున్న వాళ్ళు నాకు మెసేజ్ పంపారు. తప్పు సార్. నేను 120 రూపాయలకు నేను ఒక 50 టన్నులు పంపగలను. కొనట్లేదు, మా ఆవిడే చూస్తుంది కందిపప్పు పెసరపప్పు. మెసేజ్ పంపించారు. శ్రీరామరావు గారు నాకు మెసేజ్ పంపించారు. కావాలంటే వెరిఫై చేస్తాను. కందిపప్పు 178, పెసరపప్పు 168 ఉంది, 110 రూపాయలు ఎక్కడ ఉంది అంటారు. నాకు తెలియదు. పాప మా ఆవిడే చూస్తుంది కందిపప్పు పెసరపప్పు. నేను చేయక 5-6 సంవత్సరాలు అయి ఉంటది ఇవన్నీ. నేను మీకు లేటెస్ట్ ఫిగర్స్ చెప్తున్నా సార్. నేను స్టడీ చేసిన కాబట్టి చెప్తున్నా సార్. లేటెస్ట్ ఫిగర్స్ 106 రూపాయలు లేటెస్ట్ ఫిగర్ సార్. నేను ఎందుకంటే మార్కెట్ కు పోయినా మా ఇంటి దగ్గర డిపెండ్స్ అపాన్ క్వాలిటీ. కాదు సార్, నేను బెస్ట్ క్వాలిటీ గంజ్ అంటే మాకు హైదరాబాద్ గంజ్ అంటే మా ఇంటి దగ్గర ఉంటుంది సార్. దానికి ఆ డిబేట్ వద్దు. కానీ నేను ఏమంటున్నా అంటే సార్, డిబేట్ మీరు అందరికి తెలుస్తుంది కాబట్టి చూసి పెడతాను నేను దాని కూడా రేట్స్. కానీ నేను ఒక పాయింట్ ఏం చెప్పదలుస్తున్నాను సార్ అంటే 1000 రూపాయలు కమర్షియల్ సిలిండర్ పెరిగితే దోశ తయారు చేయడానికి 50 పైసలు మాత్రమే పెరుగుతుంది. మైసూర్ బజ్జీ తయారు చేయడానికి 50 పైసలు పెరుగుతుంది, 70 పైసలు పెరుగుతుంది. వడ తయారడానికి 70 పైసలు పెరుగుతుంది, ఎందుకంటే ఎక్కువసేపు ఉంటది కాబట్టి. కానీ ధరలు 5 రూపాయలు పెంచారు, 10 రూపాయలు పెంచేస్తారు. ఇది ఒక రకమైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్. అందుకోసమనే ఎక్స్ప్లాయిటేషన్ లో డిమాండ్ సప్లైస్ కూడా ఉంటాయి. ఎందుకంటే నేను ఒక రొట్టెలు తయారు చేసే వాళ్ళను, మైసూర్ బజ్జీ తయారు చేసే వాళ్ళను, దోశ మా ఎదురింటి దగ్గర ఒక అమెరికా వచ్చి దోశ పెట్టుకున్నాడు. ఆ దోశ అబ్బాయిని దగ్గరికి పోయి ఒక సిలిండర్ మీకు ఎన్ని దోశలు ఇస్తుంది సాయంత్రం దాకా అని అడిగాను. 1750 దోశలు ఇస్తుందంట ఆయనకి రోజంతా కలిపితే ఒక కమర్షియల్ సిలిండర్. అంటే ఒక 8 దోశల మీద ఎంత పెరిగిందని లెక్క చేస్తే పెరిగిన రేటు ₹1 మాక్సిమం ఉండిండొచ్చు. ₹1 మాక్సిమం ఉండిండొచ్చు. ఇక్కడ అమెరికా నుంచి వచ్చి అమెరికా ఉద్యోగం పెట్టుకొచ్చి ఇక్కడ దోశ పెట్టుకున్నారు. పుల్లారావు గారు ఇది ఒక్క విషయం చెప్పాలనుకుంటారు. ప్రకాష్ రెడ్డి గారు ఒకే సెంటెన్స్. మీకు ఆర్బీఐ 20 రూపాయల నోట్లు ప్రింట్ చేస్తుందా, 10 రూపాయల నోట్లు ప్రింట్ చేస్తుందా, రూపాయి నోట్లు ప్రింట్ చేస్తుందా? 1 సెంట్ కాయిన్ అమెరికాలోనూ 5 సెంట్ కాయిన్స్ ప్రింట్ చేస్తున్నారు, అంటే 5 పైసలు ఇక్కడ ఆప్ చేశారు. ఇది పార్షియల్ రీజన్ ఇన్ఫ్లేషన్ కి. మేము చెప్పాలా ఆర్బీఐ గవర్నర్ కి ఉత్తరాలు రాశాం. వాడు ఎకానమిస్ట్ కాదు కదా, ఐఏఎస్ ఆఫీసరు. మక్క చిక్క ఫైనాన్స్ మినిస్టర్ లో చేసి ఇక్కడికి వచ్చారు. చెప్పండి మీరు, ₹1 నోటు దొరుకుతుందా మీకు? దొరకదు. ₹2 నోటు, 20 రూపాయలు మీరు ఎందుకు తీశారు? ఇది మానిటైజ్ చేస్తారా ఎకానమీ? మీరు చెప్పిన 100% కరెక్ట్. ఆ ₹1 నోట్లు ఉండి, ₹2 నోట్లు ఉండి, ₹5 నోట్లు ఉంటే అదే అర్థం. ప్రతిదీ 500 రూపాయల నోట్ తీయాలి కదా మీరు. గవర్నమెంట్ హెస్ మేడ్ లాస్ట్ పాయింట్. మిగతా దేశాలన్నీ అది ఎదవలా జపాన్, జర్మనీ 5 సెంట్ 5 పైసా కాయిన్ ఈవేళ కూడా ఎందుకు తయారు చేస్తారు? ఇది చాలా పొరపాటు గవర్నమెంట్. సార్ నేను ఫైనల్ ఒక మాట చెప్తాను. పుల్లారావు గారు పెద్దలు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. నేను ప్రభుత్వం యొక్క అంతర్గత వ్యవహారాలు కావచ్చు, కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు అన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చైనా పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల ఆ దేశం ఈరోజు ఇబ్బందులలో ఉందన్నట్టుగా మన దేశంలో కూడా ఈరోజు నేషనల్ హైవేస్ మీద పెట్టినటువంటి పెట్టుబడి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మెయింటైన్ చేయడానికి సంవత్సరానికి ₹1,25,000 కోట్ల ఖర్చు అవుతున్నాయి సార్. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ఇట్ ఇస్ హ్యూజ్ మనీ. అది మెయింటైన్ చేయడానికి ఎవరికి ఇవ్వాలా? అప్పటికి మనం కలెక్ట్ చేస్తున్నటువంటి మొత్తం టోల్ అంతా కలిపితే 50,000 కోట్లు లేదు. ది బర్డన్ ఆన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75,000 నుంచి 80,000 కోట్లు ఓన్లీ టు మెయింటెనెన్స్ రోడ్స్. కొత్త రోడ్స్ వేయడం అనేటువంటిది ఎంత అసాధ్యం. కొత్త రోడ్స్ అయితే వాటి మెయింటెనెన్స్ ఎట్లా? కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వారు అన్నట్టుగా స్ట్రాటజిక్ గా
టైం టు టైం మన సర్ప్లస్ మనీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టాలి తప్పిస్తే మన యొక్క అప్పు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టడం అనేది ఇక రాబోయే రోజుల్లో తప్పుతుంది. ఇది మోడీ గారి నిర్ణయం సార్. నేను మళ్ళీ చెప్తున్నది మోడీ గారి నిర్ణయం. ఇది ఇంటర్నల్ విషయం నేను మీకు చెప్తున్నాను, మీకు ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నాను సార్. ఇట్ ఇస్ హైలీ మోడీ గారు ఫైనల్ డెసిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలోకి మనం సాధ్యమైనంత వరకు సొంత ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వ ప్రజల నుంచి వచ్చినట్టు సొమ్మునే పెట్టాలి తప్ప వాటి కోసం ప్రపంచ బ్యాంకులు అప్పులు తీసుకొచ్చి పెట్టడం కాదు అనేటువంటిది కొంత తగ్గించుకోవాలి. నాట్ దట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు బంద్ చేయడం బంద్ చేయడం, రైల్వేలు వేయడం బంద్ చేయడం. మళ్ళీ ఇప్పుడు తగ్గితే తగ్గే అవకాశం ఉందా సార్? తప్పకుండా తగ్గుతుంది సార్. తప్పకుండా మీకు కరోనా టైంలో 60 రూపాయల పెట్రోల్, 63 రూపాయలు, 60 రూపాయల పెట్రోల్ వేయించుకున్నాం సార్. ఏం పర్వాలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎందుకంటే మీకు ఒక విషయం సార్, తగ్గితే తగ్గుతుందా పెరిగితే పెరుగుతుందా అంటే నేను అన్ని రేట్లు తగ్గుతున్నాయి, అన్ని రేట్లు పెరుగుతున్నట్టుగానే మనం కొంత ఇన్ఫ్లేషన్, మీరు ఫుడ్ ఇన్ఫ్లేషన్ అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నటువంటి మిగతా అవసరాల దృష్ట్యా పెరగాలి సార్. కనీసం అది ఆర్బీఐ ప్రిస్క్రైబ్ లిమిట్స్ లో ఉండాలి. 3 to 4% ఉంటే ఏం కాదు. 8%, 2 to 3% సార్. పెరగకపోతే రైతు స్కూల్ ఫీజు కడతాడు, రైతు చెప్పులు కొనుక్కుంటాడు, రైతు 8% దాటితే కదా సమస్య ఇప్పుడు ఆల్రెడీ. అందుకోసం రైతు పండించేటువంటి పాపారావు గారు ఒక్క నిమిషం, పాపారావు గారు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పండి సార్. అదే పాయింట్. ఇప్పుడు ఇందాక డిఫ్లేషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు ప్రకాష్ రెడ్డి గారు. తెలంగాణలో నవంబర్, నిజమే ఆయన చెప్పింది, అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో 2 నెలలు వరుసగా దాదాపు 2 నెలలు ఏదైనా కానీ డిఫ్లేషన్ వచ్చింది. ఆ డిఫ్లేషన్ చాలా డేంజరస్ సిమ్టమ్స్. డిమాండ్ పడిపోవటం, ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం. అది తీసుకుని ఆయన ఏం చేస్తున్నారు, ఇన్ఫ్లేషన్ సమర్థించుకుంటున్నారు. డిఫ్లేషన్ ఉండకూడదు కాబట్టి ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు అని చెబుతున్నారు. ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు, ఎక్కడ దాకా ఉండొచ్చు, ఎప్పుడూ ఉంటది ఇన్ఫ్లేషన్, ఎప్పుడూ ఉంటది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్నంత సేపు ఇన్ఫ్లేషన్ ఉంటది. కానీ ఇన్ఫ్లేషన్ ఈ రకంగా ఎంత, ఆర్బీఐ కూడా బ్యాండ్ ఉంది. ఇప్పుడు భరత్ గారు చెప్పినట్టు ఆర్బీఐ బ్యాండ్ అవుతుంది 4 to 6%, లేకపోతే 2 to 4 to 6 దాటితే మళ్ళీ రేట్ హైక్ చేసేస్తారు అంతే కదా. మీరు అన్నట్టు 8%, 10 ఒక దశలో 10-12% కూడా పోయింది. అది డేంజరస్. మేము చెబుతుంది అసలు ఇన్ఫ్లేషన్ ఉండదని చెప్పటల్లా. చైనాలో ఉంది ఇన్ఫ్లేషన్, అమెరికాలో ఉంది, మన దగ్గర ఉంటది. కానీ మీరు డిఫ్లేషన్ వస్తేనే భయపెట్టి ఇన్ఫ్లేషన్ అయి ఉండి ఇలా ఉండదని చెప్పడం మంచిది కాదు. రెండోది ఏంటంటే నేను అంటుంది ఇక్కడ పెట్రోల్ డీజిల్ ప్రైసుల గురించి కాబట్టి మన దగ్గర నుంచి, ఇదిగోండి ఇక్కడే ఉంది నా దగ్గర, ఒక్క నిమిషం, ఇది చూడండి, మీరు కూడా ఎత్తుక్కోండి. ఇదే కనపడదు ఇక్కడ, నేను చదివి చూస్తాను. భూటాన్ మన దగ్గర నుంచి కొంటది పెట్రోల్ డీజిల్, కానీ భూటాన్ లో పెట్రోల్ డీజిల్ ధర మన కంటే తక్కువ. మన దగ్గర నుంచి కొనుక్కుంటుంది అది. ఎందుకు? భూటాన్ లో ఇంత ట్యాక్సులు లేవు, మన దగ్గర ట్యాక్సులు ఎక్కువ. కాబట్టి ఇది పొజిషన్. ఇప్పటికి కూడా మొన్న కొంచెం తగ్గించామని చెబుతున్నారు, కానీ ఇప్పటికి కూడా అదే పొజిషన్. మన దగ్గర నుంచి మొత్తం గుండు గుత్తగా మన రిఫైన్ చేసిన పెట్రోల్ డీజిల్ అది కొనుక్కుంటుంది, మనకంటే తక్కువ కేసులు. రెండోది పాకిస్తాన్ విషయం చెప్పారు. పాకిస్తాన్ పరమ దరిద్రమైన పరిస్థితిలో ఉంది, దాన్ని నేను కాదన్ను. కానీ నేను చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ శ్రీలంకతో మనల్ని పోతుంది రూపాయి విషయంలో. ఎందుకంటే వాళ్ళ రూపాయి వేరు, మన రూపాయి వేరు. మన రూపాయి వాళ్ళు వాడుకోవట్లా, వాళ్ళ రూపాయికి ఉన్న వాల్యూ వేరు, వాళ్ళ రూపాయి పరిస్థితి వేరు. మన రూపాయి అంత స్ట్రాంగ్ గా లేవయి. వాళ్ళ కరెన్సీలో శ్రీలంకలో కూడా అదే ఉంటుంది. శ్రీలంక కానీ చుట్టుపక్కల దేశాల్లో కొన్ని చోట్ల రూపాయి వాడే చోట కొత్త పోలుస్తున్నారు. దయచేసి నేను చెప్పేది మన రూపాయి వాళ్ళ రూపాయి ఒకటి కాదు. సార్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, పాపారావు గారు, ఇప్పుడు యాజ్ ఆన్ టుడే పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ 3 రూపీస్, డీజిల్ 0. కానీ చూడండి తెలంగాణ సంగతి తీసుకుందాం, వ్యాట్ పెట్రోల్ మీద 35.2%, వ్యాట్ డీజిల్ మీద 27%. చెప్తా ఇప్పుడు 10 రూపాయలు, 8 రూపాయలు పెరిగితే 8 రూపాయలు పెరిగితే 8 రూపాయలు పెరిగితే 3 రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ కి ఇంకా అడిషనల్ రెవెన్యూ. వినండి మీరు, దీని సారాంశం ఎలా తేలుతుందంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లగొడుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మొన్నటి వరకు కొల్లగొట్టింది. ఇప్పుడు రేట్లు పెరిగినప్పుడు పూర్తిగా తగ్గించేశారు అంటారా? చెప్పనివ్వండి. దీని సారాంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లగొడుతున్నాయి వ్యాట్ ఎక్కువ పెట్టి, కేంద్ర ప్రభుత్వం చాలా ఉదారంగా ఉంది అనేది. ఉదారంగా ఏం లేదు, వాళ్ళు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలి. ఓకే, నేను కూడా ఒప్పుకుంటా, వ్యాట్ తగ్గిస్తే మంచిది. కానీ నేను అనేది ఒకటే, జిఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు ఏకైక ఆదాయంగా ఏం మిగిలింది? ఎక్సైజ్ డ్యూటీ మిగిలింది. ఇది పెట్రోల్ డీజిల్ మీద ప్లస్ లిక్కర్ మీద. వేరే ఆదాయం ఏమీ లేదు వాళ్ళకి. ఈ మధ్య కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది? రాష్ట్రాలకి ఆ ఫైనాన్స్ కమిషన్ చెప్పిన 41% అవి ఉన్నాయి కదా, అవి రాటల్లా 38%, 39 అవి కూడా రాట, అది 32% అరౌండ్ అట్లా వస్తుంది. ఎందుకంటే సెస్లు సర్చార్జీలు పెంచి బీజేపీ ప్రభుత్వం మొత్తం ఆదాయం తన అట్టు పెట్టుకుందని రాష్ట్రాలకు పంచుకుంటారు. రాష్ట్రాలకు ఆదాయం పెరిగితే కళ్యాణ్ లక్ష్మిలు, షాదీ ముబారక్లు, ఫ్రీ బస్సులు ఇవన్నీ ఇచ్చి నాశనం చేస్తున్నారు సార్. ఇక చాలా ఆదాయం
రాష్ట్రాలకు ఇచ్చినప్పుడే ఉన్న తెలంగాణ బాగుంది. వినండి, Indiscipline చేసి అవి ఇచ్చినప్పుడే రాష్ట్రాలు తెలంగాణ చేస్తారు, బాగుంది. రాష్ట్రాలకు ఇప్పుడు ఆదాయం బాగుంది. పెరుగుతుంది. ఇప్పుడు కంటే అప్పుడు బానే ఉంది కదా. అవి ఇచ్చినప్పుడే తెలంగాణ ప్రతి బాగుంది. ఒక్కడు నా ఫ్రీ బాధ బస్ ఏంటంటే కదా ఇప్పుడు నేను సౌత్ ఇండియా వ్యతిరేకిస్తా. మొత్తం ఫ్రీ బస్ అయిపోయింది. భరత్ గారు, నేను కూడా వ్యతిరేకిస్తా. ఉచితాలకి సంక్షేమానికి తేడా ఉంది నాకు తెలుసు. నేను కూడా వ్యతిరేకిస్తా. నా పెళ్లి 5,000 రూపాయలతో చేసుకున్నాము 40 ఏళ్ల క్రితం. అది నేను అందరి పెళ్లిళ్ళు దాదాపు చేయమంటే నేను వాటిని వ్యతిరేకిస్తా. కానీ మనుషులు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వాలు లక్షల రూపాయలు ఇచ్చుడు ఎక్కడ ఉందా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో? మన దౌర్భాగ్యంగా సరే, నేను ఇప్పుడు ఆ పథకం ఉంది. ఇంకో తులం బంగారం ఆయన విజయ్ 8 గ్రాముల బంగారం ఇస్తారట. అది ఆ పక్కన ఆయన అడగండి, మన చరణ్ గారిని అడగండి. కానీ ఇట్లా రెచ్చిపోతే తమిళనాడులో కూడా అవి చెబుతున్నారు. అది కాదు కాదు. నేను అనేది ఏంటంటే ఇక్కడ సంక్షేమానికి ఉచితాలకి తేడా ఉంది. సంక్షేమం ఉండాలి. ఈ సంక్షేమం మనకు వద్దని చెప్పే వద్దని చెప్పే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఉన్న సంక్షేమం మనకుందా? వాళ్ళ మనుషులే కదా ప్రపంచ బ్యాంక్ వాళ్ళు. సంక్షేమం వద్దని మనకి చెప్పేవాళ్ళు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు. అక్కడి నుంచి పట్టుకొచ్చిన మాట మన వాళ్ళంతా రిపీట్ చేస్తుంటారు. మరి దాని వెనకున్నటువంటి అమెరికా, ప్రపంచ బ్యాంక్ వెనకున్న అమెరికా, బ్రిటన్, యూరోప్ దేశాలు, వాళ్ళ దగ్గర ఉన్న సంక్షేమం మనకే ఉంది. క్రాడిల్ టు గ్రేవ్ సంక్షేమం ఉంది అక్కడ. పుట్టినప్పటి నుంచి పెంచుతున్నారు, చచ్చిపోయిందా పెంచుతారు ఆవిడ. ఆ సంక్షేమం ముందు మన సంక్షేమం ఎంత అంటే మనకొక రూలు, వాళ్ళకొక రూలు. మనకే ఉచితాలంటే ఊరికే ఊకదప్పుడు ఉచితాలంటే జనం నిజమేన అనుకోని అది మోసుకుని తిరగటం. ఎవరికైతే సంక్షేమం కావాలో, ఎవడైతే ప్రభుత్వం నుంచి ఊతం కావాలో, సపోర్ట్ కావాలో వాడు కూడా ఇవ్వాల్సిందే. వికలాంగులకు పెన్షన్ ఇవ్వాల్సిందే, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాల్సిందే, వితంతులకు పెన్షన్ ఇవ్వాల్సిందే. ఫ్రీ బస్ ఎవరు అడిగారు? ఎవరిమ్మన్నారు? కళ్యాణ లక్ష్మి, షాదీ బురక లక్షలు ఎవరిమ్మన్నారు? 20,000 కోట్లు రుణమాఫీ ఎవరిమ్మన్నారు? దాంతో చాలా అయిపోలేదు. నేను నాకు కూడా నచ్చవు కొన్ని, నేను చెప్తున్నా. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వం, నేనేం సమర్థించడానికి చెప్తాను, నాకు కూడా నచ్చలు ఆ పథకాలు అది. కానీ నేను చెప్పేది ఒకటి, మనం ఇవ్వనంత మాత్రాన జలాలు ఖర్చు పెట్టడం, ఆఫ్టర్ అప్పులు చేసి మరి పెళ్లిళ్ళు చేసి కల్చరల్ చేయదు కదా. అప్పులు చేసి పెళ్లిళ్ళు చేస్తే వేసుకోని ప్రభుత్వ సహాయాలు అవసరం లేదంట. కాదు, నేను ప్రజలు అప్పుల పాలవుతున్నా అంటే ఇది ఒక దుస్థితి. ఇది ఏంటంటే ఒక మానసికమైనటువంటి దౌర్బల్యం. నలుగురిని మెప్పించాలని దానికోసం పెద్ద భోజనం పెట్టి మెప్పించాలని అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసి ఆరిపోయే కుటుంబాలు అనేకం. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నియో రిచ్ నియో బుర్జివా, అర్ధ వలస అర్ధ భూస్వామి వ్యక్తులు సరశక్తులు ఇలా కాదా ప్రకాష్ గారు చెప్పండి, మీరు మనుషులు ఎలా చేస్తున్నారు? అంత ఖర్చు పెట్టి ఏదో ఎవడో మెచ్చుకుంటాడు, తిని తిడతా పోతాడు వాడు. తిని అటు తిరగంగానే తిడతా పోతుంటాడు వాడు, అది బాలేదు ఇది బాలేదని. దీనికోసం అంత తాపత్రయపడి అసలు బాగాలేదే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదని తిట్టుకుంటూ పోతాడు, అంతేనా? ఇచ్చినా సరే జనాలు ఇప్పుడు అందుకని వాళ్ళని మెప్పించడం కోసం ఎవరికి కల్చర్ వచ్చింది కదా ఇప్పుడు. ఇంకా సమాజాన్ని గౌరవించాలి, కానీ సమాజం చేసే అడ్డగోలు దానికంతా మనం జై అనక్కర్లేదు కదా. శరత్ గారు, ఏంది మీ ఒపీనియన్? ఏంది సొల్యూషన్ ఈ పెట్రోల్ డీజిల్? What I expected was that the government of India should have, drawn some kind of a consensus. ఇప్పుడు ఇది ఒక నేషనల్ క్రైసిస్ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో కూడా రాష్ట్రాలతో కూడా ఒక రకమైన చర్చలు జరిపి ఈ ఎక్సైజ్ డ్యూటీ అండ్ వ్యాట్ ని రేషనలైజ్ చేసేది ఉండే. అన్ని రాష్ట్రాలలో యూనిఫామ్ పెట్రోల్ ప్రొడక్ట్స్ రేట్స్ ఉండాలి సార్. లేకపోతే ఏమవుతుందంటే తీసుకొస్తే అయిపోతుంది, జిఎస్టీ తీసుకుంటే యూనిఫామ్ ఉంటది. చెప్తా ఆ జిఎస్టీ పరిధిలోకి తీసుకురమ్మనండి, లేకపోతే ఇంకేదైనా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాలది తగ్గుద్ది. పాపారావు గారు చెప్పినట్టు వాళ్ళకి మిగిలిందే లిక్కరు, పెట్రోల్, డీజిల్ అంత ద్రవాల ద్వారానే ఆదాయం. సార్ మీకు క్వశ్చన్ సార్, మీరు ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ యూ అబ్జర్వ్ ది స్టేట్స్ ఎకానమీస్ చూస్తే దుబారా ఎంత ఉంటుందో సార్ రాష్ట్రాలలో. వీళ్ళు గనక పొదుపు పాటిస్తే, వీళ్ళు గనక పద్ధతి ప్రకారంగా ఉంటే వీళ్ళకున్న వనరులు చాలా ఎక్కువ సార్, చాలా బ్రహ్మాండంగా చేయొచ్చు. కాకపోతే ప్రభుత్వాల దుబారాను అసలు ఎంత పబ్లిసిటీ సార్, ఇవాళ గవర్నమెంటల్ ఎక్స్పెండిచర్ అని పబ్లిసిటీ కనుక మీరు చూస్తే ఇట్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. విన్నారా? చాలా ఉన్నాయి. అట్లా అని కాదు, నేను అనేది ఏంటంటే దేర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ కన్సర్న్ ఫర్ ది పూర్. ఇప్పుడు మీరు వెల్ఫేర్ మెజర్స్ అన్నిటి అంత అడగోలుగా వ్యతిరేకిస్తా ఉన్నారు. సమ్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ. దేర్ ఆర్ పీపుల్ హూ సర్టన్లీ డిజర్వ్ వెల్ఫేర్ మెజర్స్. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇప్పుడు కొంతమంది జీవితాలు గడిచిపోతున్నాయి సార్. ఏ రకమైన ఆలనా పాలన, ఉచితాలకు చాలా తేడా ఉంది సార్. ఇప్పుడు చేయాల్సిన పని ఎందుకు చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీకు ఒక విషయం చెప్తాను. ఎడ్యుకేషన్ ఉంది, ఇట్ హెస్ బికమ్ ఏ బిజినెస్ నౌ. వాట్ ఈస్ దట్ ది స్టేట్ గవర్నమెంట్ హెస్ డన్? ఎడ్యుకేషన్ ని మీరు ఎందుకు మొత్తం కంప్లీట్ గా ఫ్రీగా చేయలేకపోతున్నారండి?
ఇవాళ ఎన్ని 15,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది ఎడ్యుకేషన్ తెలుసా, కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు. మీరు చూడండి అసలు ఒకసారి. మీరు ఎవరండి ఎఫెక్ట్ అయ్యేది? మిడిల్ క్లాస్ పర్సన్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ దెన్ బై ఆల్ దీస్ థింగ్స్. క్రిమినల్స్ కదా, యూనిఫార్మిటీ ఎందుకు తీసుకురాలేకపోతుంది? నిజంగా స్టేట్ గవర్నమెంట్ హెస్ గాట్ సిన్సియారిటీ అంటే హోటల్ ప్రైసెస్ మనం రేషనలైజ్ చేయలేమండి. అసలు ఏది లేదండి. ఎట్లుందంటే మొత్తం రాజకీయ పార్టీలకు డబ్బులు కావాలి. ఇప్పుడు మొన్న యశోద హాస్పిటల్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ ఆఫ్ మనీ వాళ్ళ సిజిఎస్ ఫండ్స్ నుంచి. ఎక్కడి నుంచి వచ్చిందండి? అది ఎవరి రక్తం? ఒకసారి చెప్పండి మీరు దయచేసి. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాలంటే కొద్దిగా చిత్తశుద్ధి కావాలా. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ భూములను చారాన కాటానకు పప్పులు బెల్లాలు పంచినట్టు పంచి వాళ్లను అవినీతి సామ్రాజ్యాలు డెవలప్ చేసి 24 ఫ్లోర్లు 25 ఫ్లోర్లు ఎట్లా వాళ్ళు డెవలప్ కాగలుగుతున్నారు? ఎట్లా ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ రూయినింగ్. గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడ నాశనం అయినాయి? మరి పోనీ ప్రైవేట్ స్కూళ్లలో అంత ఫీజులు తీసుకొని ఉపాధ్యాయులకు ఏమైనా జీతాలు ఇస్తున్నారా? ఫెసిలిటీస్ ఉన్నాయా? క్వాలిటీ ఉందా? అసలు చెప్పండి, మీకు ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళలో క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఉంది? ఇప్పుడు సొల్యూషన్ ఏంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే 3 రూపాయలే మా దగ్గర. డీజిల్ అయితే 0, 1 పైసా కూడా వసూలు చేయట్లేదు. వ్యాట్ మేము తగ్గించేసాం. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించండి. The Prime Minister would have convened a meeting of all the chief ministers and he would have proposed this. See, we are doing this from our level, from our side we are trying to offset the damage to the poor people in this way. You also contribute little అని చెప్పేది ఉండే. అసలు ఆ కన్సెన్సెస్ లేదు. ఇప్పుడు అంతా 1 సైడెడ్ వ్యవహారాలు, 1 సైడెడ్ పద్ధతులు. ఇప్పుడు ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ యొక్క ప్రైసెస్ ఇప్పుడు మా అంటే పాపారావు గారేమో 10 రూపాయలని అన్నారు, ప్రకాష్ రెడ్డి గారు అనుకుంటా 10 రూపాయలు అన్నది. వారు చెప్పింది 15 రూపాయలు పెంచాలన్నారు. అన్లెస్ దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 15 రూపీస్ పర్ లీటర్ ది ఆయిల్ కంపెనీస్ కెనాట్ సస్టైన్ అని ఒక మాట చెప్పినారు. 20 రూపాయలు పెంచుతారు అనేది కూడా ఒక వాదన. తర్వాత క్రమక్రమంగా 4 రోజులకు 1 రూపాయి చొప్పున, 5 రోజులకు 1 రూపాయి చొప్పున పెంచి మనకు ప్రజలకు మత్తిచ్చి రక్తం గుంజడం అనమాట. ఇది ఒక రకంగా. ఇప్పుడు ఆనాడు ఉన్న పరిస్థితులే ఈ రోజునే సార్. మధ్యలో మనం లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారంగా 20 to 25% ప్రాఫిట్ సంపాదించిన ఆయిల్ కంపెనీస్. అప్పుడేమైనా వాళ్ళు డిడ్ దే షేర్ దీస్ ప్రాఫిట్స్ విత్ ది పీపుల్? అట్లాంటిది ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే ది గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎంపథెటిక్ టువర్డ్స్ ది పీపుల్. అది ప్రాబ్లం ఇక్కడ. ప్రజలు చాలా ఇప్పుడు అలవాటు పడ్డారండి. ఒకప్పుడు 10 పైసలు 20 పైసలు పెంచితే ప్రజలు రోడ్ల మీదకి వచ్చేవాడు. ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే గల్ఫ్ లో యుద్ధం జరిగితే పెట్రోల్ పెంచడం కరెక్టే అని. అసలు ప్రజలలోనే చాలా ఒక రకమైన రాజకీయ చైతన్యం చచ్చిపోయింది. లేకపోతే అడ్జస్ట్ అయిపోతున్నారు, భయపడుతున్నారు ప్రభుత్వం యొక్క ప్రెషర్ కి, తర్వాత పబ్లిసిటీకి. ఆ రకంగా తయారైంది. ఓకే, చరణ్ కౌశిక్ గారు. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రతి బడ్జెట్ లో, మొన్న బడ్జెట్ లో కూడా రాష్ట్రాలకు సంబంధించి 2,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో నిధులు తక్కువ చేసారు. ఇప్పుడు వ్యాట్ సంబంధించి మేము వేసింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా తెలంగాణ రాష్ట్రం మేము 1 పైసా పెంచలేదు, తగ్గలేదు. అదే చెప్తాను. ఇప్పుడు 2 లక్షల కేంద్రం 9 రూపాయలు పెట్రోల్ మీద, డీజిల్ మీద 10 రూపాయల దాకా తగ్గించింది సార్. అదే చెప్తున్నా సార్, మేము అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు కేంద్రం ఇప్పుడు ధరలు పెరిగితే మీకు లాభం 2,000 కోట్ల రూపాయలు అడిషనల్ గా వస్తుంది మీకు ఆదాయం సార్. ఇప్పుడు ఆ 2,000 కోట్ల రూపాయలు 1,000 కోట్లు వదులుకోండి. అదే చెప్తాను సార్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ 20 ఉన్నాయి. 17 స్కీమ్లకు బడ్జెట్ నిధులు తక్కువ చేస్తేవి. మహిళలకు సంబంధించి సార్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా బతకాలి మరి? మీరు చెప్పండి. బడ్జెట్ గురించి మాట్లాడాలి. రింగ్ రోడ్ ఇచ్చింది, బుల్లెట్ ట్రైన్ ఇవన్నీ చెప్తాం. ఆయన గుజరాత్ గుజరాత్ చెప్తున్నాను సార్. గుజరాత్ బుల్లెట్ ట్రైన్ లో నేను అదే చెప్తున్నా సార్. రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది, పారడైజ్ ఫ్లైఓవర్ వచ్చింది, బోయిన్పల్లి ఫ్లైఓవర్ వస్తే ల్యాండ్ మాత్రం ల్యాండ్ ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వలేము ఇవన్నీ సార్. ఇక్కడ చాలా స్పష్టంగా సార్, మీరు 20 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే 17కి నిధులు తక్కువ చేస్తారు. మహిళలకు సంబంధించి 50,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ తక్కువ చేస్తారు. 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాల నిధులు తక్కువ చేస్తారు. మీరు మాత్రం పెంచుకుంటూ పోతూ ఇప్పుడు ధరలు పెరిగినాయి కాబట్టి 10 రూపాయలు ఎక్సైజ్ ట్యాక్స్ తక్కువ చేసి చెప్పారు, కరెక్టే. మరి ఇవన్నీ ఎక్కడ? మీరు మాత్రం 17 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసుకోవచ్చు ఈ బడ్జెట్ లో. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఇండియా కూటమికి సంబంధించిన రాష్ట్రాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారుల రాష్ట్రాలకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు, ఆదాయాలు ఎక్కడి నుంచి ఉన్నాయి మీరు చెప్పండి. భారతీయ జనతా పార్టీ చేస్తే కరెక్ట్, అన్నిటికీ పరిష్కారం నరేంద్ర మోడీ అని చెప్పి మీరు ఏమన్నా అమెరికాలో 2004లో పెట్రోల్ మనకి ఎంత 34 రూపాయలు, డీజిల్ 21 రూపాయలు ఉంది ఆనాడు 2004లో. 2026కి వస్తారు 90, 87 రూపాయల నుంచి 90 రూపాయల వరకు డీజిల్ ఉన్నది. అమెరికాలో ఆ రోజు ఏంది 2014 ముందు $3.36 ఉంటే ఈ రోజు
అది ఎంతకు అయింది? దాదాపు $4.55 అయిన పరిస్థితి. మరి అమెరికాలో ఆ పరిస్థితి ఉంది, ఇండియాలో ఈ పరిస్థితి ఉంది. అడిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ సంబంధించి మీరు వ్యాట్ తగ్గించారా సార్ వ్యాట్ విషయంలో మాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? మాకు రావాల్సిన అన్ని కట్ చేసుకుని వాళ్ళు కట్ చేశారు కదా, వాళ్ళు రోడ్స్ అరే మాకు అప్పులు తీసుకుంటే అనుమతి ఇవ్వరు. తర్వాత ఏదైనా ట్యాక్స్ మీరు సెస్లు వేసుకోవచ్చు, మరి సెస్లు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమన్నాయి? భారత్ ఇంకోటి మీరు బీహార్కి ఇచ్చినట్టు ప్రత్యేక సాయం చేశారు తెలంగాణకు, మీరు చెప్పండి. తెలంగాణకి ఏమైనా సాయం బీహార్కు మకానా బోర్డు బ్రాయిడ్లకు కావచ్చు, ప్రత్యేకంగా 55,000 కోట్ల రూపాయలు కావచ్చు. అరే వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని మహిళా ఖాతాలో 12,000 కోట్ల రూపాయలు. ప్రకాష్ రెడ్డి గారు అరే ఇన్ని తెలంగాణ సంబంధించి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్సీ 2 రాజ్యసభ ఉన్నారు. అరే ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఓట్లు కొనుగోలు కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రం కొన్నది, మిగతాది కొనడం పరిస్థితి. భరత్ గారు నేను ఒకటే పాయింట్ చెప్తాను. భారతదేశంలో జిఎస్టీ వచ్చింది దేశం అంతటి కలిపి జిఎస్టీ. ఈ రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రము, కాంగ్రెస్ పాలిత రాష్ట్రము, ఇతర పాలిత రాష్ట్రాలు కూడా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాయోజిత కార్యక్రమాలు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అన్ని రాష్ట్రాలకు అంతే పోతాయి. తెలంగాణకు వివక్ష లేదు, ఆంధ్రప్రదేశ్ ఇంకో వివక్ష లేదు, మహారాష్ట్ర కోటి కాదు, కేరళ కోటి కాదు, అన్ని రాష్ట్రాలకు సేమ్ ఉంటాయి. జిఎస్టీ పేమెంట్ కూడా అన్ని రాష్ట్రాలకు సేమ్ ఉంటుంది. మీరు పెంచినా అన్ని రాష్ట్రాలకు ఉంటుంది, తగ్గించినా అన్ని రాష్ట్రాలకు ఉంటుంది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో కొన్ని రాష్ట్రాలకు ఎక్కువనా కొన్ని రాష్ట్రాలకు తక్కువనా అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇనిషియేషన్ బట్టి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అంత స్పీడ్ గా పోతే అంత స్పీడ్ గా వస్తున్నాయి కూడా. అదే మీరు చెప్పిన రేవంత్ రెడ్డి గారు కూడా బయట చెప్పారు. అయితే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మీరు అంటే వారు ఇంతకుముందు శరత్ గారు ఒక పాయింట్ చెప్పినారు, కన్సెన్సస్ తీసుకురావాల్సిందే అని. సార్ గతంలో కూడా వ్యాట్ తగ్గిస్తున్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కన్సెన్సస్ తీసుకొచ్చి దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు మీరు తగ్గించుకోండి అంటే చాలా మటుకు రాష్ట్రాలు తగ్గించినాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తగ్గించలేదు సార్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నారు, కర్ణాటకలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది అప్పటికి ఆ టైంలోనే కొంచెం. అయితే నేననే పాయింట్ ఏంటంటే దేశం మొత్తం మీద వ్యాట్ ప్రాయోజిత కార్యక్రమాలు కానీ బడ్జెట్ వచ్చినా కానీ 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క నిధుల యొక్క అంటే 14th అంటే ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ నిధుల యొక్క అలొకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ వస్తాయి, కొన్ని రాష్ట్రాలకు తక్కువ వస్తాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ తయారు చేయాలి. అది మన్మోహన్ సింగ్ గారి కాలంలో తయారైనటువంటి గైడ్ లైన్స్, ఆ కండిషన్స్ కూడా. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము ఆ సాకు చెప్పి ఇప్పుడు ప్రాయోజిత కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి, ప్రాయోజిత కార్యక్రమాలు మధ్యప్రదేశ్ లో ఉన్నాయి, ప్రాయోజిత కార్యక్రమాలు మహారాష్ట్రలో ఉన్నాయి. కానీ వాళ్ళు వ్యాట్ తగ్గించుకున్నారు. ఈ రాష్ట్రం ఎందుకు తగ్గించుకోవట్లేదు అనేది 10 రూపాయలు 20 రూపాయలు తగ్గించుకోవచ్చు. ఎందుకు తగ్గించుకోవట్లేదు? ధనవంతమైన రాష్ట్రం కదా, గొప్ప రాష్ట్రం కదా, ఎందుకు తగ్గించుకోవట్లేదు? పర్సెంటేజ్ ఆధారంగా తగ్గించాలి. 35% అంటే 31 ఒక 3-4% అయినా తగ్గించాలి. 4% కేసీఆర్ పెంచారు సార్. ఇంకా మిగతా రాష్ట్రాలు ఇంకో 2% తగ్గించి 5%, 6% కూడా తగ్గించుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. దానికి ఒక అవకాశం. ఎందుకంటే తగ్గించడం వల్ల ప్రజలకు కూడా మీరు కన్నట్టు కొనుగోలు శక్తి పెరుగుతుందని. కాబట్టి ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయము. రెండో పాయింట్ అంటే పాపారావు గారు ఒక పాయింట్ చెప్పారు, ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ ఉన్నది. కానీ జిఎస్టీ యొక్క కొనుగోలు అంటే జిఎస్టీ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది అంటే ప్రజల డబ్బు ఏదో రూపంలో కొనుగోలులోకి వస్తుంది. కొనుగోలు జరిగితేనే దాంట్లోంచి పర్సెంటేజ్ అది తిండి మీద కొన్ని జిఎస్టీ వస్తుందా, లిక్కర్ మీద లిక్కర్ కాకుండా మిగతా అంశాల మీద వెహికల్ మీద జిఎస్టీ వస్తుందా, మొత్తానికైతే ప్రజలు కొంటేనే జిఎస్టీ పెరుగుతుంది సార్. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా జిఎస్టీ బాగా పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా జిఎస్టీ పెరిగింది. పెరగడానికి కారణం అంటే ఏదో ఒక వస్తువు కొంటున్నారు. ఇన్ఫ్లేషన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అని కాదు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ డిమాండ్ మెటీరియల్ బజార్లకు ఎక్కువ వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ రావచ్చు. కానీ జిఎస్టీ పెరుగుతుంది అంటేనే ప్రజలు వస్తువులను కొంటున్నారు. అది టీవీ కొంటున్నారా, ఫోన్ కొంటున్నారా, ఐపాడ్ కొంటున్నారా, లేకపోతే బస్సులో తిరుగుతున్నారా, హోటల్ తింటున్నారా, ఏదైనా జిఎస్టీ పెరుగుతుంది. జిఎస్టీ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ నికరమైనటువంటి రూపంలో వస్తున్న పర్సెంటేజ్ కాదు నేను చెప్తున్నది. నికరమైన ఆదాయం పెరుగుతున్నప్పుడు సహజంగా మనం కొనుగోలు శక్తి పెరుగుతున్నట్టుగా భావించాలి ఇండైరెక్ట్ అది. కాబట్టి తెలంగాణ రాష్ట్రము మాకు కేంద్రం ఇస్తలేదు అని చెప్పుకోవడం అది తప్పించుకునే మాట తప్పిస్తే వాళ్ళు మీరు కాంగ్రెస్ పెంచిందని అంటలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే పెంచింది. తగ్గించుకునే అవకాశం ఉంది. తగ్గిస్తే వాళ్లకు మంచిది, దేశానికి మంచిది, తెలంగాణ ప్రజలకు కూడా మంచిదని నేను కోరుతున్నాను. తగ్గించకపోతే అది వాళ్ళ ఇష్టం, కానీ తగ్గిస్తే మంచిది. కేంద్రం తగ్గించుకున్నట్టుగా మీరు 6%, 8% తగ్గించుకోండి. అది గతంలో గత పార్టీ చేసినటువంటి ట్యాక్స్ కాబట్టి మీకు దాని వల్ల ఇమ్మీడియట్ గా వచ్చేటువంటి రాజాంతం కూడా ఏం లేదు. కాబట్టి మీకు పేరు కూడా వస్తుందని చెప్పదలుచుకున్నా అండి. అది పేరు మీకు గౌరవం కూడా వస్తుంది, పేరు కూడా వస్తుంది. కాబట్టి చేయండి, అది చేస్తే మంచిది మీకు. సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీహార్కి ఎన్ని ఇచ్చిందో, తెలంగాణకి ఎన్ని ఇచ్చిందో మొత్తం ఆధారాలతో కూడిన సమాచారం వేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు
అరే వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని కూడా మహిళల అకౌంట్లు వేసారు సార్ వీళ్ళు. ఒక వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని మహిళా ఖాతాలో జమ చేసి మా బీహార్ లో గెలిచినట్టు చేసుకున్నారు. తెలంగాణ సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులు అయినా రేపు రోడ్లు అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా బీహార్ తో పోల్చినప్పుడే తెలంగాణకి ఎంత అన్యాయం చేసిరో ఆధారాలతో కూడిన సమాచారం ఇవ్వడానికి మీరు సిద్ధంగా. ఎందుకంటే బీహార్ లో నితీష్ కుమార్ గారు కావాలి కాబట్టి, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావాలి కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా నిధులు కావచ్చు, అప్పులు కావచ్చు, రకరకాల మార్గాలను అన్వేషించే ఇచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మేమేమైనా అప్పులు చేసుకుంటే అప్పులకు కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి మనం చూసినాం. లేదు ఏదైనా ప్రాజెక్టులకు సంబంధించి ప్రత్యేక సాయం చేయంటే ప్రత్యేక సాయం చేయని కూడా పరిస్థితి కూడా మనం చూసినాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో మొండి వైఖరి చూపిస్తున్నమాట వాస్తవం. కాబట్టి ఆల్టర్నేటివ్ మార్గాలు లేవు కాబట్టి కేసీఆర్ గారు పెంచినటువంటి వ్యాట్ను తెలంగాణ రాష్ట్రంలో కంటిన్యూ చేస్తాం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చితే ఒక్క రూపాయి పెంచలేదు. అదే కాకుండా మీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమి అన్వేషించింది సార్? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఉన్నది సరే, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా అన్వేషించారా? విద్యుత్ వాహనాల విషయంలో కావచ్చు, విద్యుత్ మీద ఆధారపడకున్నటువంటి చాలా ఉన్నాయి. న్యాచురల్ గ్యాస్ కావచ్చు, సిఎన్జి కావచ్చు, ఎల్ఎన్జి కావచ్చు, ఇథనాల్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, బయోడీజిల్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టకపోవడం మూలంగానే భారతదేశంలో ఇప్పుడు డీజిల్ పెట్రోల్ మీద విపరీతంగా ధరలు పెరుగుతా ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత పెంచరని చెప్పారు. 5 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత ఇప్పటికే 3 సార్లు రేటు పెంచిన పరిస్థితి. అది 10 రూపాయల వరకు పెరుగుతుందని చెప్పేసి మీరు తగ్గించారైతే తగ్గించారు. మీరు మీ ఆదాయం పెరుగుతుంది కదా. ఆదాయం పెరుగుడే కదా సార్. 2,000 కోట్ల లాభం ఇప్పుడు తెలంగాణకు ప్రాఫిట్. మీరు మొన్న బడ్జెట్ లో ఎంత నష్టమైంది? మీ జిఎస్టీ స్లాబులు తక్కువ చేయడంతో తెలంగాణ 3,000 కోట్ల రూపాయలు స్ట్రైట్. అదే కాకుండా 2 లక్షల కోట్ల రూపాయలు 25 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు తెలంగాణకు 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ తక్కువ చేస్తే చాలా పెద్ద ఎత్తున. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు ఎన్ఆర్జీఎస్ పథకం కింద అండి, ఎన్ఆర్జీఎస్ పథకం కింద కూడా మొన్న 17 స్కీమ్లు తక్కువ చేయడంతో అదొక నష్టం జరిగింది. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు సార్, బీహార్ రాష్ట్రంలో, గుజరాత్ రాష్ట్రంలో ఆడ లిక్కర్ ఉందా లేదా, దొంగతనంగా తాగుతున్నారా పక్కన పెడదాం, కాసేపు అది పక్కన పెట్టేస్తే అక్కడ లిక్కర్ మీద ప్రభుత్వ ఆదాయం జీరో సార్, జీరో లిక్కర్ మీద. తెలంగాణ బీహార్ మనకంటే 200 కంటే పెద్ద రాష్ట్రం. గుజరాత్ కూడా మనకంటే ఆల్మోస్ట్ 1.5 పెద్ద రాష్ట్రం. అక్కడ లిక్కర్ ఆదాయం 0, ఏం లేదు, రూపాయి రాదు. కానీ ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరము 48,000 కోట్ల నికర ఆదాయము ఎక్సైజ్ డ్యూటీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్నది. 0 రాష్ట్రాలు బీహార్ తో కంపేర్ చేసుకుందామా, 0 రాష్ట్రాల గుజరాత్ తో కంపేర్ చేసుకుందామా, 48,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము లిక్కర్ రూపంలో, మందు రూపంలో, అంటే వైన్ రూపంలో తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సేల్స్ ఎక్కువ, 1,00,000 కోట్ల పైన ఉంటుంది సేల్స్. ఎందుకంటే దాని మీద వ్యాట్ ఉంది, ఎక్సైజ్ డ్యూటీ ఉంది, లిక్కర్ పర్మిషన్స్ ఉన్నాయి, బార్ పర్మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మిగతా అంశాలు పక్కన పెడితే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే బీహార్ ను పోల్చుకొని అక్కడెంత ఇచ్చారు, గుజరాత్ ను పోల్చుకొని ఎక్కడెంత ఇచ్చారు. మీరు పోల్చుకుంటప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం ఒక 5,000 కోట్లు ఇస్తే పోల్చుకుంటారు. కానీ ప్రజల సొమ్ము 48,000 కోట్ల రూపాయలు లిక్కర్ పేరు మీద దోచుకుంటున్నారన్న విషయం మాత్రం ఎవరు మాట్లాడరు. ఇది ఆలోచించండి, ప్రజలు ఆలోచిస్తారని చెప్పదలుచుకున్నాను. ఓకే 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 థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, పాపారావు గారు, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు, డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, అడ్వకేట్ శరత్ గారు. చూద్దాం, దాదాపు 15 రోజుల వ్యవధిలోనే 8 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన పరిస్థితి. సో ఇంకోవైపు అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఎండింగ్ స్టేజ్కి వచ్చిందంటున్నారు. సరే, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినప్పుడు సరే 3-4 రూపీస్ వరకు భరించవచ్చు, కానీ 8 రూపాయలు అయ్యేసరికి అన్నీ కూడా మళ్ళీ పెరుగుతాయి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. ఇవన్నీ చూస్తే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ తగ్గినప్పుడు కూడా మళ్ళీ తగ్గించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ కూడా తగ్గించాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్లస్ పబ్లిక్ ఈవీ అడాప్షన్ ఏదైతే ఉందో దాన్ని సాధ్యమైనంత త్వరగా ఈవీ అడాప్షన్ మన దేశంలో జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇది ఇవాళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.